వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి చదువుకుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ నార్త్ ఫేసింగ్ G+1. ఇది కప్రా మున్సిపాలిటీలో వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్లో టోటల్ 4 బెడ్రూమ్స్ వచ్చి మనకి చాలా మంచి లొకేషన్లో HMDA లేఅవుట్లో 30 feet రోడ్స్తో చాలా మంచిగా కనిపిస్తుంది. అన్ని సదుపాయాలతో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ ఈ రోజు నేను మీకు టూర్ చేసి చూపిస్తున్నాను. అదేవిధంగా మీరు ఛానల్లో మొదటిసారి వచ్చి ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ రెగ్యులర్గా మన ఛానల్లో తీసుకొని వస్తున్నాను ఇక మీదట. అదేవిధంగా మన ఛానల్లో ప్రమోషన్స్ కూడా అతి త్వరలో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీ ప్రమోషన్స్ ఏదైనా ఉన్నా కూడా నన్ను ఎంక్వైరీ చేయొచ్చు. ప్రస్తుతానికి నేను April 6th నుంచి GST బిల్స్ తోటి మీకు ప్రమోషన్స్ కూడా చేయగలుగుతాను. మీరు నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చినట్టుగా మీ స్పెసిఫికేషన్స్తో మీకు నచ్చినట్టు మీ అవసరానికి ఉపయోగపడేటట్టు ఏ ఇండిపెండెంట్ హౌస్ అయితే కావాలో అది నా ఛానల్లో ఉండొచ్చు. అదేవిధంగా వెబ్సైట్లో కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ చెక్ చేసి ముందుకు వెళ్ళండి. సో దట్ మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్ డీటెయిల్స్తో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి కాప్రా మున్సిపాలిటీలో వస్తుంది. G+1 టోటల్ 196 square yardsలో టోటల్ 3500 SFT వచ్చి ఇండిపెండెంట్ హౌస్ చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా నన్ను ఎంక్వైరీ చేయండి. ఇక డిలే చేయకుండా మనం మీ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఎక్సలెంట్గా వైట్ ఇంకా బ్లాక్ హ్యాష్ కలర్ కాంబినేషన్స్తో బిల్డింగ్ అయితే ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు మొత్తం బ్లాక్ కలర్ యాష్ కలర్ టైల్స్ తోటి అదేవిధంగా లైట్ గ్రే కలర్ కాంబినేషన్స్తో మనకి ఇంటి ఫినిషింగ్ అయితే వచ్చింది. G+1 చాలా బాగా వచ్చింది. డ్రోన్ ఏరియల్ వ్యూస్ కూడా మీరు ఇంతసేపు చూస్తున్నారు కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. మంచి లొకేషన్, 33 feet వైడ్ రోడ్స్తో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్తో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళే ముందు మీరు ముందుగా గమనిస్తే ఎలివేషన్ అనేది విధంగా చాలా బాగా కనిపిస్తుంది. మనకి G+2 పర్మిషన్ తోటి ఉంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ వచ్చి లిఫ్ట్తో పాటు చాలా బాగా వస్తుందండి. మీరు ముందుగా గమనిస్తే గేట్ కూడా మనకి ఆల్మోస్ట్ 12 feet వైడ్ దాకా వస్తుందండి. సో మీరు ఎలాంటి పెద్ద హ్యాచ్ బ్యాక్ అయినా లేదంటే SUV ఏది పెట్టుకున్నా కూడా స్పేస్ అయితే చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ర్యాంప్ కూడా మీరు గమనిస్తే మొత్తం గ్రానైట్ తోటి వచ్చి వుడ్ కలర్ ఫినిషింగ్తో టైల్స్ తోటి అయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడ కూడా మీరు బయట కూడా ఒక కార్ ఏదైనా పార్క్ చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఇంటి లోపల తీసుకునే ముందు గేట్ కూడా చెక్ చేస్తే మనకి ఈ విధంగా స్కాన్ కట్ చేసి చాలా బాగా వస్తుందండి. ఎక్సలెంట్గా వస్తుంది. ఇప్పుడు నేను మీకు లోపల తీసుకొని వెళ్ళి మనకి పార్కింగ్ స్పేస్ అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఎలా వచ్చిందనేది నేను మీకు చూపిస్తున్నాను. మీరు గమనిస్తే ఈ విధంగా మనకి పార్కింగ్ స్పేస్ అనేది ఇలా వస్తుంది. ఒక కార్ అదేవిధంగా 3 to 4 బైక్స్ పెట్టుకునేంత స్పేస్ అయితే వస్తుందండి. చాలా స్పేషియస్గా ఉంది. నేను మీకు కుదిరితే నేను ఫ్లోర్ ప్లాన్ కూడా నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. అదేవిధంగా మనకి ఈ విధంగా వాటర్ బయటికి వెళ్ళడానికి అదేవిధంగా నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి బోర్ అయితే వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 800 feet డిగ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూస్తే మీరు చెక్ చేసినట్టు అయితే ఇక్కడ మనకి మున్సిపల్ వాటర్ స్టోరేజ్ అయితే వస్తుంది. అదేవిధంగా స్టేర్స్ దగ్గర మీరు గమనిస్తే మనకి స్టేర్స్ దగ్గర అక్కడ ఒక వాష్ ఏరియా ప్లస్ స్టేర్స్ కింద కూడా ఒకటి వాష్రూమ్ ఇండియన్ స్టైల్లో ఇచ్చారు. అదేవిధంగా నేను మీకు ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్స్ ఏదైతేనో అది చూపిస్తున్నాను. ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా మీకు ఆల్మోస్ట్ 3.5 to 4 feet దాకా స్పేస్ అయితే వచ్చింది. సౌత్ సైడ్ కూడా 18 inch స్పేస్ అయితే వస్తుంది. నేను ఇప్పుడు మీకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తాను. మెయిన్ డోర్ ఏదైతే ఉందో ఈ విధంగా గమనిస్తే ఇండియన్ టేక్ వుడ్ డోర్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా పార్కింగ్ స్పేస్లో మీరు చూసుకున్నట్టు అయితే ఈ విధంగా మొత్తం టైల్స్ అయితే వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మనకి ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు. మొత్తం మనకి వుడ్ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ వచ్చింది. పాలిష్ షీట్ అయితే వస్తుంది. మనకి ఒక ఫ్యాన్ పెట్టుకోవడానికి కూడా ఒక సపోర్ట్ అయితే వస్తుంది. మరి ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఎలా వచ్చింది అనేది నేను మీకు ముందుగా చూపిస్తున్నాను. మీరు గమనిస్తే ఇక్కడ ఫోటో ఫ్రేమ్తో ఫినిష్ అయిన 4x4.5 5 feet డైమెన్షన్స్తో ఉన్న విండో UPVC విండో అయితే వస్తుంది. మస్కిటో మెష్తో పాటు ఈ విధంగా చూడొచ్చు. చాలా బాగా వస్తుంది. ఒకటి నార్త్ సైడ్ ఇంకొకటి ఈస్ట్ సైడ్ రెండు సేమ్ సైజ్ అయితే వస్తుంది. అదేవిధంగా టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఇక్కడ చాలా మంచిగా స్పేస్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు చాలా ఎక్సలెంట్ స్పేస్ అయితే వస్తుంది. మనకి కిచెన్ డైనింగ్ రెండు అటాచ్డ్ ఉంటాయి. లోపల డైనింగ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూస్తున్నట్టు అయితే ఈ విధంగా వస్తుందండి. చాలా బాగా వచ్చింది. మనకి ఫోటో ఫ్రేమ్ ఫినిష్ తోటి సేమ్ అదే సైజ్ విండోస్ అయితే వచ్చి ఈ విధంగా చాలా బాగా ఫాల్ సీలింగ్ కూడా వస్తుంది. మనకి కలర్స్ అదేవిధంగా డోర్స్ అనేవి మీ చాయిస్ ప్రకారం చూస్ చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పి అది వదిలేశారు. ఇక్కడ కూడా మీరు గమనిస్తే
మనకి 5x2.5 ఫీట్ డైమెన్షన్స్తో ఉన్న టైల్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ కూడా షెల్ఫ్స్ కూడా మీరు చూసుకున్నట్టు అవుతాయి. ఈ విధంగా చాలా బాగా వచ్చి ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే ఇంకా కొద్దిగా పెద్దగా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఈ విధంగా ఒకటి సౌత్ సైడ్లో, అదేవిధంగా ఇంకొకటి మనకి వెస్ట్ సైడ్లో సేమ్ సైజ్ విండోస్ అయితే వస్తాయి. ఆల్మోస్ట్ అదైతే 4x4, ఇది 4.5x4 డైమెన్షన్స్తో విండోస్ అయితే వస్తుంది. ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా ఈ విధంగా వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్లో. అదేవిధంగా మనకి ఇక్కడ గమనించినట్టు అయితే అటాచ్ టాయిలెట్ బాత్ ఈ విధంగా వస్తుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో చాలా స్పేషియస్గా వస్తుంది. అట్లీస్ట్ 6.5x5 ఫీట్ డైమెన్షన్స్తో వస్తుంది. డ్రెస్సింగ్ ఏరియా వచ్చి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు కిచెన్ పూజా రూమ్ చూపిస్తాను. అదేవిధంగా కిచెన్ పూజా డైనింగ్ అటాచ్డ్ వస్తుంది. ఇది డైనింగ్ కూడా ఇక్కడ కిచెన్ రూమ్లోనే వస్తుంది. మీరు చూడొచ్చు మనకి కిచెన్ రూమ్ అనేది ఎంత బాగా షెల్ఫ్స్ వచ్చి చాలా మంచిగా స్టోరేజ్ స్పేస్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి విండో ఒకటి 2.5x2.5 డైమెన్షన్స్తో 3 feet by 3 feet డైమెన్షన్స్ లేదా 2.5x2.5 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుంది. 7 feet 8 feet వరకు టైల్స్ అయితే వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. పూజా రూమ్ కూడా మీరు గమనించినట్టు అయితే మనకి ఈ విధంగా ఆల్మోస్ట్ 6x4 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుంది. మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి సెట్ బ్యాక్స్ అనేవి ఈస్ట్ సైడ్ మనకి ఈ విధంగా యాక్సెస్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు. టువర్డ్స్ నార్త్, టువర్డ్స్ సౌత్ మనకి వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా వస్తుంది. అదేవిధంగా మీరు గమనించినట్టు అయితే మనకి ఈ విధంగా 18 inch స్పేస్ అయితే వస్తుందండి. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఏ విధంగా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మనకి లిఫ్ట్ ఎక్కడ వచ్చింది, లిఫ్ట్ యాక్సెస్ ఫస్ట్ ఫ్లోర్కి ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. ప్రస్తుతానికి అయితే ఇది G+2 పర్మిషన్ ఉంది, కానీ G+1 మాత్రమే కట్టారు. మనకి లిఫ్ట్ కూడా గమనించినట్టు అయితే ఇక్కడ వస్తుందండి. లిఫ్ట్ కూడా మీరు చూడొచ్చు. సో లిఫ్ట్ యాక్సెస్ కూడా మనకి ఇక్కడ నుంచే ఉంటుంది. స్టేర్స్ కింద కూడా మనకి వాష్ ఏరియా వచ్చింది. అదేవిధంగా ఇండియన్ స్టైల్ టాయిలెట్ కూడా వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ స్టేర్స్ గమనిస్తే ఈ విధంగా బ్లాక్ ఇంకా చీకు కైండ్ ఆఫ్ గ్రానైట్తో పాటు చాలా మంచిగా ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇటువైపు మంచిగా వెలుతురు రావడానికి కూడా విండో కూడా ఒకటి పెట్టారు. అదేవిధంగా మీరు ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ స్పేస్ చూసుకున్నట్టు అయితే చాలా స్పేషియస్గా వస్తుందండి. అట్లీస్ట్ మనకి 16x12 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుంది. మీరు చూడొచ్చు చాలా స్పేషియస్గా వచ్చిన బాల్కనీ స్పేస్ ఇది. అదేవిధంగా ఫ్రంట్ వ్యూ అనేది ఇంటి నుంచి ఈ విధంగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు. ఇక్కడ ఇల్లు లేవని మోసపోవద్దు, నేను ఏరియల్ వ్యూలో మీకు చూపించాను. చాలా బాగా మొత్తం కాలనీ మొత్తం డెవలప్ అయి ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనించినట్టు లిఫ్ట్ యాక్సెస్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. మీరు చూడొచ్చు లిఫ్ట్ యాక్సెస్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. అదేవిధంగా మనకి మెయిన్ డోర్ అనేది ఈ విధంగా 8 feet హైట్ వరకు వచ్చి చాలా బాగా వస్తుందండి. మొత్తం ఇండియన్ టేక్వుడ్ 4.5x8 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తాను. నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా మీరు చూడొచ్చు. ఈ విధంగా చాలా స్పేషియస్గా. ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ కూడా మీరు చూడొచ్చు. ఈ విధంగా మనకి చాలా స్పేషియస్గా వస్తుంది. పిల్లలకి సపోర్ట్ కూడా ఉండేందుకు మనకి స్టీల్ రైలింగ్ కూడా ఇంకా కొద్దిగా హైట్ పెంచి చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఇంటి లోపల మనకి డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను. మనకి ఇక్కడ చూసుకున్నట్టు అయితే 25 feet by 12-13 feet దాకా డైమెన్షన్స్ వచ్చిన హాల్ అయితే వచ్చింది. మీరు రెండు వైపులో టీవీ కూడా పెట్టుకోవచ్చు. ఒకటి సౌత్ సైడ్ లేదంటే వెస్ట్ సైడ్ ఎక్కడైనా టీవీ పెట్టుకోవచ్చు. ఇంకా ముందుకు వెళ్తే అటువైపు అయినా టీవీ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్లీస్ట్ 15 members సోఫా సీటింగ్ అయితే వస్తుంది. అంత స్పేషియస్ హాల్ అయితే వస్తుంది. మీరు గమనించవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా ఈ విధంగా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా రెండు విండోస్ ఏవైతే ఉన్నాయో మొత్తం 4x4.5 డైమెన్షన్ 5 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో అయితే వస్తుంది. అదేవిధంగా మనకి టైల్స్ కూడా గమనించినట్టు అయితే మనకి 2.5x6 2.5x5 డైమెన్షన్స్తో టైల్స్ కూడా చాలా మంచి ఫినిషింగ్తో పాటు అయితే వచ్చింది. మీరు చూడొచ్చు. ఈ విధంగా నేను ఇప్పుడు మీకు కిచెన్ చూపిస్తాను. కిచెన్ కూడా కింద ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది. కొద్దిగా స్పేషియస్గా కూడా అనిపిస్తుంది. ఇక్కడ వెలుతురు కూడా చాలా బాగా వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూడొచ్చు. కిచెన్ అనేది మనకి ఈ విధంగా 7 feet 8 feet వరకు హైట్తో టైల్స్తో వచ్చింది. అదేవిధంగా మనకి వాటర్ ప్యూరిఫైయర్ చిమ్నీ కోసం పోర్ట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా గమనిస్తే మన మిక్సీ ఓవెన్ కోసం కూడా మొత్తం హై వోల్టేజ్ పోర్ట్స్ కూడా ఇచ్చారు. అండ్ మొత్తం యాంకర్ పోర్ట్స్ అయితే యూజ్ చేశారు. మొత్తం ఓవరాల్ స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ గమనించినట్టు అయితే మనకి 4x4 ఒక టేబుల్ డైనింగ్ టేబుల్ కూడా యూజ్ చేసుకునేంత స్పేస్ వస్తుంది.
చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి పూజా రూమ్ కూడా ఈ విధంగా 4x6 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుందండి. చాలా స్పేషియస్గా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మనకి లిఫ్ట్ యాక్సెస్ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడ నుంచి వచ్చిందో చూపించాను. బాల్కనీ స్పేస్ నుంచి మనకి లిఫ్ట్ యాక్సెస్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఆల్మోస్ట్ 12x12 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుంది. మనకి ఇక్కడ వెస్ట్ సైడ్లో కూడా ఒక విండో వచ్చింది. టాయిలెట్, అటాచ్ టాయిలెట్, బాత్ వచ్చేటప్పటికి మీరు గమనిస్తే మనకి రూఫ్ హైట్కి టచ్ అవుతూ మనకి టైల్స్ అయితే వచ్చాయి. డ్యూయల్ కలర్ కాంబినేషన్లో డార్క్ చాక్లెట్ ఇంకా బీచ్ కలర్ కాంబినేషన్స్తో టైల్స్ అయితే వచ్చి చాలా బాగా వచ్చింది. ఇంకా ఫినిషింగ్ అయితే అవ్వలేదు. సో ఇంకా పెండింగ్ కూడా ఉంది వర్క్స్. మీరు మీ చాయిస్ ప్రకారం కలర్స్ కానీ డోర్స్ కానీ ఫిట్ చేయించుకోవచ్చు. ప్లంబింగ్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉంది. ఓన్లీ 15 days ఆఫ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంటుంది. కాబట్టి మీరు వచ్చి చూసి మీకు నచ్చినట్టు అయితే మనము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలోనే ఇస్తాను. కాబట్టి మీరు చెక్ చేయండి. మీరు మాస్టర్ బెడ్రూమ్ చివరిగా నేను చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి ఈ విధంగా ఆల్మోస్ట్ 14x12 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుంది. కింద వచ్చినట్టుగానే ఒకటి సౌత్ సైడ్, ఇంకొకటి వెస్ట్ సైడ్లో విండోస్ కూడా వచ్చి ఓవర్ హెడ్ స్టోరేజ్ ఇలాగా వచ్చి చాలా బాగా కనిపిస్తుందండి. చాక్లెట్ కలర్ టైల్స్, అదేవిధంగా వైట్ బ్లూ కలర్ కాంబినేషన్, వైట్ యాష్ కలర్ కాంబినేషన్స్తో టైల్స్ అయితే వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఇంతసేపు మీరు 196 స్క్వేర్ యార్డ్స్ 32x55 డైమెన్షన్స్తో నార్త్ ఫేసింగ్ G+2 పర్మిషన్తో G+1 కంప్లీట్ అయిన ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారు. మనకి ఇండిపెండెంట్ హౌస్లో లిఫ్ట్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ వచ్చి చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్స్తో కనిపిస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి కాప్రా మున్సిపాలిటీలో వస్తుంది. అదేవిధంగా మీరు ఛానల్లో మొదటిసారి వచ్చి ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్తో నన్ను కన్సల్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేయించి అడిషనల్ ఇన్ఫర్మేషన్, లోన్ డీటెయిల్స్ ఇస్తూ మీకు విజిట్ చేయించగలుగుతాను. అదేవిధంగా మన ఛానల్లో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మీకు మీ ప్రమోషన్ ఎంక్వైరీస్ కూడా నన్ను కన్సల్ట్ చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఛానల్ని అప్లోడ్ చేస్తాను. ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. మోటో వ్లాగ్ చేస్తూ నియరెస్ట్ లొకేషన్ టు ఇండిపెండెంట్ హౌస్ వరకు ఏరియల్ వ్యూస్ చూపిస్తూ ఇండిపెండెంట్ హౌస్ కూడా మొత్తం కవర్ చేస్తాను. సో మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.